Shekhar. Michael, how you doing? Fine, thank you. Where are you from? Dingston. Uddingston? Yeah. Okay. From? So I live in Kanwar. Oh, right, okay. Yeah. I'm just capturing a video. Yeah. I just came to explore, yeah. This is training hill for me. This is my 34th time doing this. You say? Yeah. Okay. So 10 years ago. 10 years ago? Yeah. So this is 34th time. 34. So okay. I'm going to try and get 50 Oh, at the end of the year. all the ways, yeah? Yeah. Right, Them in rows. Well, I've done all them in rows. right. So I go down to England now and I'm doing the Wainwrights Okay, and the Lake District. right. So I'm going down there. So I used to live in Uddingston. Right. So in Main Street. Main Street. So, yeah. Lennox. Yeah, Tunnocks, yeah. I think this is a 711 meters, I Yeah, think. Yeah, 711. You're climbing right, 509 metres. Four. You're gaining in height. right. Because you start round about 200. Uh-huh. So how far is it from here, like? Oh, We're almost 5 minutes. 5 minutes. 5 minutes. Right. ఇంకో 5 నిమిషాల్లో అయితే మనం టాప్ రీచ్ అయిపోతాం. ఐఎమ్ అన్ యూట్యూబర్. యా, సో ఐ రీసెంట్లీ స్టార్టెడ్ అన్ యూట్యూబ్. Right. సో ఐ జస్ట్ స్టార్టెడ్ అప్లోడింగ్ వీడియోస్ Oh, cool. అండ్ ఐ జస్ట్ కేమ్ హియర్ టు Right. ఎక్స్ప్లోర్. I'm so old for all that. సో క్యాన్ యూ సే హాయ్ టు మై వ్యూవర్స్? Yeah. యా, Hi there, I'm Michael. How you doing? నైకేల్. సో ఈ పెద్ద ఆయన అయితే 34th టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ ఇయర్లో 50 టైమ్స్ ఎక్కాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో అందుకే ఆయనకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాను. నైస్ కదా. It's a wee steep here. యా యా. Pretty steep. ఈయనైతే చాలా అవలీలాగా ఎక్కేస్తున్నారు. అమ్మ, Yeah, wait on you. యా, ఆయనైతే చాలా అవలీలాగా ఎక్కేస్తున్నారు. కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడ కూర్చున్నాను. అందుకే నిజంగా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. పెద్ద ఆయన చూడడానికి స్లిమ్గా ఉన్నాడు, బట్ దుమ్ము దులిపేస్తున్నాడు. నీళ్ళు అయితే అయిపోవచ్చాయి. జస్ట్ ఎంత ఉన్నాయి నాకు తెలిసి ఒక 100 ml కూడా లేవు, 100 ml ఉన్నట్టున్నాయి. సో ఈ 100 ml తోటే పైకి ఎక్కి కిందకి దిగాలి. ఇంకో బాటిల్ అయితే కార్లో మర్చిపోయాను నేను, బట్ చూద్దాం. ఈ 100 ml తోటి ఇది అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది ముందుకెళ్తే కానీ మనకు తెలియదు. ప్రతి ఒక్క నీటి చుక్క దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది. చాలా ఇది లేకపోతే చాలా కష్టం. మనకు తెలుసో తెలియకుండానో మనం చాలా వాటర్ వేస్ట్ చేస్తుంటాం డైలీ లైఫ్లో. బట్ అవసరానికి తగ్గట్టు వాటర్ వాడుకోవాలి. వీలైనంత వరకు వాటర్ని సేవ్ చేయాలి. బయలుదేరదాం ఇప్పుడు. ఇందాక మనకు ఒక పెద్ద ఆయన పరిచయం అయ్యారు. నడుచుకుంటూ వెళ్తుంటే పలకరించాను. ఆయన పేరు వచ్చేసి నైకేల్ అంట. సో మాట్లాడుతూ ఆయన ఎక్కడి నుంచి ఏంటి అనే విషయాలు తెలుసుకుంటే, సో ఇక్కడి నుంచి 25 మైల్స్ దూరం నుంచి అయితే ఆయన వచ్చారు, హడ్డింగ్స్టన్ అని చెప్పి. ఇంతకుముందు నేను హడ్డింగ్స్టన్లోనే ఉండేవాడిని. అయితే ఆయన అంటున్నారు ఆయన 34th టైము వచ్చారనమాట ఇక్కడికి. అయితే నేను అడిగాను ఫస్ట్ టైము మీరు ఎప్పుడు ఎక్కారు అని చెప్పేసి. సో ఆయన అంటున్నారు 10 years బ్యాక్ అయితే ఫస్ట్ టైం ఆయన ఇక్కడ క్లైంబ్ చేయడం జరిగింది. పెద్ద ఆయన ఇంకొక విషయం చెప్పారు, ఈ సంవత్సరంలో 50 టైమ్స్ ఈ కొండను ఎక్కి దిగాలి అనేది ఆయన టార్గెట్ అంట. సో నైస్ కదా, అలా టార్గెట్ పెట్టుకున్నారు. మంచిగా అనిపించింది. మాట్లాడింది కాసేపు అయినా
చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఈ టాప్ వ్యూ అయితే చూపించబోతున్నా. చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా చూసేయండి. కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా పైకి వెళ్తే మొత్తం మనం మంచిగా చూడొచ్చు. చూద్దాం. యాక్చువల్గా నాకు తెలిసిన ఒక స్కాటిష్ ఫ్రెండ్ చెప్పారు, ఇక్కడ నుంచి ఒక చిన్న రాయి తీసుకెళ్ళి పైన ఒక దిమ్మెలాగా ఉంటుందంట, సో అక్కడ పెడతారు అని చెప్పారు. బట్ ఈ రాయి అయితే తీసుకున్నాను. చూద్దాం, అక్కడ వెళ్ళి మనం పెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ పెద్ద ఆయన అప్పుడే రిటర్న్ అయిపోయారు. సో వీలైతే ఆయన్ని అడిగి తెలుసుకుందాము, ఆయనకి ఏమైనా తెలిసేమో దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు. Yeah. So what is that called? It's called the Summit Cairn. Summit Cairn? Cairn, C-A-I-R-N. Right. Cairn. Right? This tells you where the highest point of the hill is. So that is the highest point of the hill? Highest point of the hill. Yeah. So is there any history behind that? There is, but I'm You're not sure, yeah? I've read about it. Right, I mean, yeah. there is a certain reason why they done it. Right. It was Yeah. landmarks across the whole of Britain Okay. that they done it, and then it just became a thing on the hills as well. Right. So like a lot of mountains, a lot of your Monroes have got cairns Right. as well, and people build cairns as well, just with stones, Right. just so that you know where that highest point is. So one of my friends said people used to take a small stone and put it on it. Yes. So yeah. Yeah, So that's- what is the reason? Like just I don't. You don't know. Again, I don't really know. right. I'm That's sorry. fine. No problem. So yeah, that's fine. Okay. Anything you want to say? Just enjoy yourself. Just to enjoy yourself. I've been doing this for 11 years now, and I absolutely love it. It's fantastic for mental health. Right. I would, So I you would love say traveling, yeah? You lots love of- traveling. Oh yeah. So which are other places nearby you travel? I've done the whole of Scotland. I'm now doing like the Wainwrights in England, Right. but I've also been to like Base Camp Everest, Kilimanjaro. Oh really? Everest? I'm from India. Right. Yeah. So did you ever visited Hyderabad or Mumbai? No, we went from Nepal. Uh-huh. Nepal? Nepal. Oh, it's a yeah. beautiful Yeah, place, eh? Absolutely stunning. Yeah. So do you know any other places nearby? Just south of Glasgow, you've got Ben Lomond. What is it? Ben Lomond. Ben it's Lomond. called. I know Loch Lomond. Well, it's quite close to Quite Loch close Lomond. to that, yeah. That's just under 1,000 meters. 1,000 meters, yeah. And this is like, and it's 1,000 meters from sea level, so you're climbing a whole 1,000 meters. Right. Whereas on here you're climbing Mhm. 480. Right. So I believe Yeah. I'm going to find out tomorrow that we may be going and doing Right. the what's it called? It's a mountain in Japan. Mount Fuji. Mount Fuji. Mount Fuji. Yeah. So all the best and Brilliant. thank you so much, Okay, yeah. no bother. Right. Right. సో మన ఆయన అంటున్నారు ఇక్కడైతే ఒక దిమ్మలాగా ఒక స్టోన్ అయితే ఉన్నది. ఆ స్టోన్ దానికి ఒక పర్టికులర్ హిస్టరీ ఉంది, బట్ ప్రజెంట్ ఆయనకైతే ఆ హిస్టరీ గురించి పెద్దగా తెలియదు. బట్ ఆయన చెప్పిన మాటల్లో సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్, హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద హిల్ అని చెప్పారు. సో ఆయన అయితే ఇప్పుడు కంప్లీట్లీ ట్రావెలింగ్ మోడ్లో ఉన్నాడు. సో నెక్స్ట్ వీక్ అయితే మనకు ఆయన జపాన్లో ఒక మౌంటైన్ అయితే క్లైంబ్ చేయబోతున్నారు. ఆయన ఇండియాలో నేపాల్ సో ఈ ప్రదేశాలు కూడా తిరిగాడని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టోన్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు స్లోగా అయితే వెళ్ళి హైయెస్ట్ పీక్ ఆఫ్ ద మౌంటైన్ అన్నమాట. ఈ కొండపైన హైయెస్ట్ పాయింట్కి అయితే మనం వచ్చేసాము. ఇప్పుడు నేను చూపించబోతున్నాను. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ అన్నమాట. నేనైతే ఒక స్టోన్ తీసుకున్నాను. ఈ స్టోన్ని ఇక్కడ ప్లేస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓహ్ మై గాడ్, మొత్తానికి మన రాయి అయితే ఇక్కడ చేరుకున్నది. సో మొత్తానికి మన గమ్యానికి అయితే చేరుకున్నాం. వీటిపైన
కొన్ని ప్లేసెస్ని అయితే డైరెక్ట్ చేసి పెట్టారు. నాకు తెలిసి ఏ డైరెక్షన్లో చూస్తే ఏ ప్లేస్ కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటా. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. సో ఇక్కడ నుంచి మనం 360 డిగ్రీస్లోనూ చూడొచ్చు. చాలా ఎత్తైన ప్రదేశము. సో ఇక్కడ మనకు ఒక స్టోన్ అయితే దొరికింది. సో ఇక్కడ వచ్చిన విజిటర్స్లో ఎవరో ఒకరు దీనిపైన నేమ్ అయితే రాశారు. సో అది ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు ఆగస్ట్ 18, 2024లో విజిట్ చేసినట్టున్నారు. సో ఇక్కడ గుర్తుగా పెట్టారు. సో ఇది మన చేతికి దొరికింది. సో ఇన్ కేస్ ఇది రాసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే సర్ప్రైజ్ అవుతారేమో, చూద్దాం. అక్కడ దూరంగా కొన్ని విండ్ మిల్స్ అయితే తిరుగుతున్నాయి. సూర్యుడు మెల్లమెల్లగా అస్తమిస్తున్నారు. అక్కడ మంటలు ఇంకా ఆగినట్లు లేవు, పొగ అట్లనే వస్తుంది. బట్ ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం బ్యూటిఫుల్ వ్యూ అనిపిస్తుంది. దూరంగా ఉన్న వాళ్ళు మేబీ మేఘాలని అనుకుని భ్రమపడే అవకాశం కూడా ఉంది. బట్ అది కారు చిచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు నేను మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంది. నేను ఎప్పుడు చేయలేదు, సో అందువల్లనే నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. బట్ నేను వెనుకడుగు వేయకుండా సో ఎలాగోలాగా ఈ కొండ మీదకైతే రావడం జరిగింది. పెద్ద కాలువ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ట్రైన్ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్ళి అక్కడ దూరంగా కొన్ని చిన్న విలేజ్, కొన్ని ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి. సో వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం వాటిని చూసే ప్రయత్నం చేద్దాం.
సో చుట్టూ చాలా రాళ్ళు అయితే ఉన్నాయి. సో ఎలా ఉందో చూపిస్తా. సో వీటి మీద నడుచుకుంటూ మనం మెల్లగా కిందకైతే దిగి ఇక్కడ వెళ్దాం. ఇక్కడ ఒక రాయి అయితే ఉంది. మరి రాయి దీనిపైన ఇలాగైతే ఉంది. ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా ఉంది ప్రదేశం. సో ఇది టాప్ వ్యూ అన్నమాట. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి ఈ సూర్యుడు అస్తమిస్తున్న ప్రదేశాన్ని కూడా మనం చూద్దాం. సన్సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఓ మై గాడ్. సో ప్రస్తుతానికి టైం అయితే 8:40 దగ్గర 9 కావస్తుంది. అయినప్పటికీ మనకు ఇక్కడ వెలుతురు బాగుంది. సో చూస్తే అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇటు చూస్తే మనకు చంద్రుడు ఉదయిస్తున్నాడు. సో ఇది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. సో ఈ మూమెంట్ కోసమే నేను ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. పరిసర ప్రాంతాలంతా ఒక్కసారి ఫైనల్గా రౌండ్ వేసి మన ప్రయాణాన్ని మనం ఇక్కడ ఎండ్ చేద్దాము. సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు. సో మొత్తానికి మనం మంచి వ్యూని అయితే చూడడం జరిగింది. రియల్లీ చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు నైట్ 9 అవుతుంది. 9 అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా వెలుతురుగా ఉంది. చలి స్టార్ట్ అవుతుంది. సో మనం తొందరగా మనం ఈ కొండనైతే దిగాలి, లేకపోతే చీకటి అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫైనల్గా 360 degrees అయితే మనం తిరిగేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోదాం. సో ఇక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చూస్తే చంద్రుడు ఉదయిస్తున్నాడు అక్కడ. సో మనం ఇక్కడితో మన జర్నీని అయితే ఫినిష్ చేసుకొని మనం కార్ పార్క్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం మన గమ్యానికి. సో అది మరి పింటో హిల్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. చాలా మంచిగా అనిపించింది. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తున్నాను నేను ఇక్కడి నుంచి. చలి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి తొందరగా మనం సేఫ్గా కిందకి వెళ్ళిపోవాలి. 9 అవుతుంది ప్రస్తుతానికి. చీకటి అయితే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి తొందరగా నేనైతే కిందకి దిగుతున్నా. చాలా స్టీప్గా ఉంది. ఏ దారిలో వెళ్ళాలో, ఎటు పోవాలో, గమ్యాన్ని ఎలా చేరుతానో కాస్త భయంగా ఉంది. ఎవరు లేరు, నేనే లాస్ట్ ఇక్కడి నుంచి వెళ్తున్నది. బట్ ఈ అడ్వెంచర్ ఎలా ఉంది, లైఫ్ టైం మెమొరీ. నిజంగానే వచ్చిన వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు.
నేను ఒక్కడనే మిగిలాను. కొంచెం భయంగా ఉంది, చీకటి పడే లోపల కిందకి దిగుతానా లేదా అని చెప్పేసి. బట్ మోస్ట్లీ ట్రై చేస్తాను సేఫ్గా కిందకి వెళ్ళడానికి. చీకటైతే కావస్తుంది, ఇంకా చాలా దూరం నడవాలి. ఎక్కడం ఎంత కష్టంగా ఉందో దిగడం కూడా అంతే కష్టంగా ఉంది. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది. నేను సన్సెట్ కోసం వెయిట్ చేయడం వల్ల చాలా లేట్ అయింది. సో మొత్తానికి మనం సన్సెట్ చూసి మన చంద్రుడు కూడా ఉదయించడం చూడడం జరిగింది. బాగుంది, ఇంత లేట్ అవుతుందని నేను అనుకోలేదు. ప్రస్తుతం ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూద్దాం. 9:07 అయితే అవుతుంది. చూద్దాం ఎంతసేపు అవుతుందో. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. వ్యూ కిందకు పడితే అంతే సంగతులు, అక్కడెక్కడో తేలుతాం. చేతులంతా జిల్లనవుతున్నాయి. జాకెట్ తెచ్చుకోవాల్సింది మర్చిపోలే. యాక్చువల్గా ఎంత లేట్ అవుతుంది అని అనుకోలేదు, ఇంకా ముందుగానే వెళ్ళిపోతా అనుకున్నా. ఇది కొంచెం డేంజరస్గా ఉంది, నేను దారి తప్పినట్టున్నా. కొంచెం స్లైడ్ అయితే లోయలోకి పోతాం. చీకటి అయింది అనుకో, అంతే సంగతులు. చూడండి, ఓకే. ఇందాక మనం ఈ దారిలో వెళ్ళాము, ఇప్పుడు ఈ దారిలో వచ్చాము. ఇందాక ఈ దారిలో వెళ్ళాను, ఇప్పుడు ఈ దారిలో వచ్చాను. నాకు తెలిసి చీకటి అయితే ఖచ్చితంగా అవుతుంది. బట్ మొబైల్ ఉంది, టార్చ్ ఆన్ చేసుకుని అయినా వెళ్ళిపోతాను సేఫ్గా. కాస్త స్పీడప్ చేద్దాం మన జర్నీని. సో చాలా స్లోప్ ఉండడం వల్ల నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది, కంట్రోల్గా నడవాలి. అడ్వెంచర్ చేస్తున్నా అనుకున్నా కానీ ఇంతలా అనుకోలేదు. ఇక్కడ మనకు చంద్రుడు ఆ కార్నర్లో కనిపిస్తున్నాడు. ఈ పక్క సూర్యుడు ఆల్మోస్ట్ అస్తమించేసినాడు. సో ఇందాక మంటలతో నిప్పు చెలరేగింది కదా, సో ఆ ప్రదేశం దగ్గర అయితే ఉన్నాము. సో ఇంకాస్త దూరం నడిస్తే మనం పార్కింగ్కి అయితే చేరుకుంటాం. ఫైనల్గా మనం కిందకైతే వచ్చేసాము. ప్రస్తుతం వెదర్ ఇలా ఉంది, ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. బ్యాక్ సైడ్ చూస్తే ఏం పెద్ద కనిపిస్తలేదు. సో మనం సక్సెస్ఫుల్గా అయితే ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇప్పుడు గమనిస్తే 9:42 అవుతుంది. ఏం రారీ గేట్ వేసినారు. సో ఫైనల్గా మన ఈ అడ్వెంచరు ఈ విధంగా ముగిసింది.
ఇంకొక కొత్త ప్రదేశంతో ఇంకో రోజు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సీ యూ లేటర్. సో ఈరోజు చాలా అడ్వెంచర్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. మనకి ఇక్కడి నుంచి 20 నిమిషాలు మన ఇంటికైతే, నేను ఉంటున్న ప్లేస్కి అయితే 20 మినిట్స్ డ్రైవ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ అండ్ ఐ విల్ సీ యూ వెరీ సూన్ ఇన్ అనదర్ వీడియో. ఓకే, బాయ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.